కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువుగారు? కుంభరాశి వారికి 5 గ్రహాలు యోగిస్తున్నాయమ్మ. తృతీయంలో రవిచంద్రులు, షష్ఠంలో కుజుడు, ద్వితీయంలో బుధ శుక్రుడు. విజయావకాశాలు పెరుగుతాయి. చేస్తున్న పనిలో మంచి నైపుణ్యం లభిస్తుంది. పనికి తగిన గుర్తింపు ఉంటుంది. ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం ఉంటుంది. చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్న విధంగా ఉంటుంది. కాబట్టి విశేషంగా మీ యోగ్యతను అనుసరించి కృషిని కొనసాగించండి. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి. ఆర్థిక వనరులను అభివృద్ధి చేసుకోవడానికి ఈ కాలం సహకరిస్తుంది. ఉద్యోగపరంగా మీ కృషిని పెద్దలు గుర్తిస్తారు. అందుకు తగిన గౌరవం కూడా మీరు పొందుతారు. సమాజానికి ఉపయోగకరమైన కొన్ని పనులు చేసి మంచి గుర్తింపుని సాధిస్తారు. వ్యాపారంలో బ్రహ్మాండమైన లాభాలు గోచరిస్తున్నాయి. 4 విధాలుగా వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది. అందుకు తగిన ప్రయత్నాలు చేయండి. మీరు చేస్తున్న కృషికి తగ్గట్టుగా మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. మంచి భవిష్యత్తుని నిర్మించడానికి ఈ కాలం ఎంతగానో సహకరిస్తుంది. గృహ భూ వాహనాది యోగాలు, వస్తు ప్రాప్తి ఇవన్నీ కూడా సహకరిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అవకాశాలు ఉంటాయి. మంచి పనులు చేసి సత్ఫలితాలు పొంది ప్రశాంతమైన జీవనాన్ని పొందండి. కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది? కుంభరాశి వారు లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం మంచిది. అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి? మహాలక్ష్మి అమ్మవారిని దర్శించండి. ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది? దానాలు ఇవ్వవలసిన అవసరం లేదు.